ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకున్నారు? 50 రోజులు అయిపోయినాయి కదా అని అస్సలు ఉజ్జీవం చల్లారొద్దు. పరిశుద్ధాత్మదేవుడు మనకిచ్చిన ఆత్మల బంట అభిషేకం బలంగా ముందుకు సాగాలి. ఎంతమంది దీవించబడ్డారు 50 రోజులు? ఈ వర్తమానాలు, వాగ్దానాలు మీకోసం. దిగులుతో, బాధతో, చింతతో, కృంగుదలతో మీరు ఉండొద్దు. చూడండి, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ మాట, యెహోవా మహిమ నీ ద్వారా బయలుపరచబడబోతున్నది. భూరాజులందరూ ఆయన మహిమని నీ ద్వారా చూడబోతున్నారు. నీకు యెహోవా నీ కొత్త పేరు పెట్టబడబోతుంది. వింటున్నారా? దేవుడు అందరి నిన్ను గణపరిచి కొత్త పేరు నీకు పెట్టబోతున్నాడు. అటు బ్లెస్సెడ్ పేరు, న్యూ లైఫ్. అందుకే 50వ దినం వర్తమానాలు కూడా వినండి. అందులో ఈ మెసేజ్ చాలా బాగుంటుంది. మీ జీవితాలు న్యూగా స్టార్ట్ కాబోతుంది. న్యూ బిగినింగ్, న్యూ లైఫ్, న్యూ బ్లెస్సింగ్స్ అన్నీ ఇవ్వబోతున్నాడు దేవుడు. ధైర్యంగా ఉండండి. ప్రతి దేశంలో మీరున్న స్థలాల్లో దేవుడు ఒక న్యూ లైఫ్ స్టార్ట్ ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేయబోతున్నాడు. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈరోజు నా బర్త్డే, ఆత్మీయ జీవితం అన్ని విధాలుగా మీ కొరకు ఇంకా ప్రభు కృపలు నేను ముందుకు సాగాలని అందరినీ దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో రక్షించి, లోకం నుండి విడిపించి, పాప శాప బంధకాలు తెంచి, ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక దీవెనలు విడిపించి, అందరినీ దీవిస్తూ శుభములను పలుకుతూ, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు దీవిస్తూ, అయ్యా అందరినీ గణపరిచి నువ్వు పెట్టే కొత్త పేరు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడి వర్ధిల్లుదురుగాక, దీవించబడుదురుగాక అని అందరిపై శుభములను పలుకుతూ రోగులుంటి ఇప్పుడే స్వస్థపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.